దోచేస్తున్నారు, బొగ్గును మాయం చేస్తున్నారు, బూడిదను అమ్మేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇల్లీగల్ మైనింగ్ తో గ్రానైట్ గుట్టల్ని కరిగించేస్తున్నారు. అభివృద్ధి పేరిట ఇసుకను, పూడికతీత పేరిట మట్టిని అక్రమంగా అమ్మేస్తున్నారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్ గా సాగుతున్న దందాలే. ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్న మాఫియాపై నో యాక్షన్. అధికార బలంతో ప్రభుత్వ పెద్దల అన్నదండలతో కోట్ల రూపాయలు అక్రమంగా కాజేస్తున్నారు. కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న దందాలు, ఈ మాఫియాల వెనుకున్న అసలు సిసలు నాయకులు ఎవరు? దర్యాప్తు సంస్థల విచారణలో వెలుగు చూసిన నిజాలేంటి? లెట్స్ వాచ్. కరీంనగర్ జిల్లాలో రెచ్చిపోతున్న మాఫియా. బొగ్గు, గ్రానైట్, బూడిద అంతా దోపిడీ. మానేరు, గోదావరిని దోచేస్తున్న ఇసుక మాఫియా. పూడికతీత పేరిట సాగుతున్న మట్టి దందా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లీగల్ మాటున ఇల్లీగల్ దందాలు చేసే మాఫియా పెరిగిపోతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్ల రూపాయలను దారి మళ్లించేస్తున్నారు. ఇల్లీగల్ దందాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మెదులుతూ తామేం చూడలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సహజ వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఈ మధ్య సింగరేణిలో బొగ్గు కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. గ్రానైట్ అక్రమ వ్యాపారాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ సాగిస్తున్నాయి. ప్రధానంగా ఈ రెండు సంస్థల్లో జరిగిన దోపిడీ 100 కోట్లు ఉంటుందని అంచనా. గతంలో సింగరేణి నుంచి సరఫరా అవుతున్న బొగ్గును దొంగలు కాజేసేవారు. మరోవైపు సింగరేణిలో ఈ మధ్యే దాదాపు 1600 కోట్ల రూపాయల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందనే ఆరోపణలు సంస్థ ప్రతిష్టను మసకబార్చాయి. ఇప్పటికే ఈ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి. 200 మంది పోలీసులు పెట్టి మీరు చూడడానికి వీల్లేదు, మీరు వెళ్ళడానికి వీల్లేదంటున్నారంటే ఏమర్థమవుతుంది? నిజంగా అక్కడ బొగ్గు ఉండుంటే, నిల్వలు ఉండుంటే మీరు మమ్మల్ని ఆపరు. అక్కడ బొగ్గు లేదు కనుకనే మమ్మల్ని చూడడానికి వెళ్లకుండా మీరు అడ్డుకుంటున్నారు. మా కార్మికులు వెళ్ళి చూస్తే అక్కడ బొగ్గు లేదు. ఇప్పుడు నిన్న సింగరేణి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 26 లక్షల స్టాక్ ఉంది, ఈ స్టాక్ ఉండడం సహజము అంటున్నారు. మరి నిజంగా స్టాక్ ఉంటే మమ్మల్ని పంపించాలి కదా. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు లేదు. ఈ గత 2 నెలల నుంచి మేము ఎప్పుడైతే ఈ విషయాన్ని బయటకు తెచ్చినామో, సింగరేణి ఉత్పత్తిలో రోజుకు 40-50 వేలు తక్కువ చూపించి ఈ స్టాక్ నుంచి మూవ్మెంట్ చేసినట్టుగా చేసిన తప్పిదనాన్ని, లేని బొగ్గును, రికార్డ్స్ను సెటరేట్ చేసుకునే ప్రయత్నం సింగరేణి చేస్తూ ఉంది. బూడిద ఎందుకు పనికిరాదనుకుంటారు, కానీ ఆ బూడిద కూడా కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు మండించాక వెలువడే బూడిదను ఇటుక తయారీ, రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తూ ఉన్నారు. దీంతో మార్కెట్లో బూడిదకు డిమాండ్ పెరిగింది. ఎన్టీపీసీ సంస్థ బూడిదను ఫ్రీగా ఇస్తోంటే కొందరు దీనికి లక్షల రూపాయలు వెల కట్టి అమ్మేస్తున్నారు. ఇలా బూడిద అక్రమ రవాణా జరుగుతోంది. బూడిద లోడ్ చేసిన ఒక్కో లారీకి 4000 రూపాయల చొప్పున వసూలు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న వారు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ వ్యాపారాల్లో అక్రమాలు భారీగానే జరుగుతున్నాయి. ఇక్కడ దొరికే గ్రానైట్ రాయికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉండడంతో కొండలు, గుట్టలను పిండి చేసి దోచుకుంటున్నారు కొందరు అక్రమార్కులు. ఉమ్మడి జిల్లాలో గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. 10 కేసులు నమోదు చేసి 6,16 లక్షల జరిమానా విధించారు. 9 ఏళ్లకు ముందు 320 గ్రానైట్ సంస్థలు ప్రభుత్వానికి సుమారుగా 125 కోట్ల రూపాయల మేర సీనరేజీ పన్ను ఎగవేశాయి. దీంతో అక్రమార్కులకు ఏకంగా 750 కోట్ల రూపాయలు చెల్లించాలని నోటీసులిచ్చారు.
ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అక్రమ మైనింగ్ పై సిఐడి విచారణకు ఆదేశించింది. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో గుమ్లాపూర్ కానీ, కాట్టపల్లి కానీ, కురిక్యాల గంగాధర మండలం కురిక్యాల కానీ, ఉప్పరమల్లెల కానీ, ఘర్షకుర్తి కానీ, బోయినపల్లి మండలం విలాసాగర్ కానీ, ఇక్కడ వెలిచాల కానీ అన్ని గ్రామాలలో 50 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుంటే 50,000 క్యూబిక్ మీటర్లు ఇక్కడ తవ్వి మరి చెరువులను రేపు ప్రమాదవశాత్తు బాగా వర్షాలు పడి నీళ్ళు వస్తే ఆ కట్టలు కూడా తెగిపోతాయి. ఇక్కడ అధికారులు పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నదని చెప్పి ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ నేను అడుగుతా ఉన్నాను. రాజకీయ నాయకుల కనుసన్నల్లో అక్రమ ఇసుక దందా సాగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన నదిగా ఉన్న గోదావరి, మానేరు తీరాల్లో ఇసుకను స్థానిక ఎమ్మెల్యేల సపోర్టుతో దోచుకెళ్తున్నారు. ధర్మపురి, రామగుండం, పెద్దపల్లి, మానకొండూరు, హుజూరాబాద్లో ఇసుక అక్రమ తరలింపు భారీ ఎత్తున జరుగుతోంది. దీంతో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఇసుక పంచాయతీ నడుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మట్టి మాఫియా కూడా భారీగా సాగుతోంది. చెరువుల్లో పూడికతీత, రైతుల పొలాల చదును పేరుతో అనుమతులు తీసుకుని ఆ మట్టిని కమర్షియల్ వెంచర్లు, ఇసుక బట్టీలకు అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వందల వాహనాలతో అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. చొప్పదండి, పెద్దపల్లి, మంథనిలో ఈ దందా కొనసాగుతోంది. ఇలా అక్రమ దందాల కారణంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. దీనిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి కాజేసిన సొమ్మును ఖజానాకు చేరేలా చూడాలని అంతా కోరుతున్నారు.